మన ఒంటి మీద బట్టలు లేవు, పాపలు కూడా ఆల్మోస్ట్ బట్టలు లేకుండా ఉన్నారు. మరి ఎందుకు మన బాడీ హీట్ ఎక్కట్లేదు ఏంటంట? హాయ్ గాయ్స్, మ్యాన్షన్ హౌస్ మళ్ళీ మూవీకి వెళ్ళొస్తున్నా. నచ్చిందా అంటే మాట్లాడుకుందాం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరోకి ఎట్లా చెప్పాలి దీన్ని, ఈ రోజు నుండి నీ సంగతి మొత్తం జనం కోడై కూస్తారు. కోడే మగతనం లేదని లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. ఎస్, మన హీరోకి మ్యాటర్ లేదన్నమాట. సో ఈ కాన్సెప్ట్ చుట్టూ మూవీ నడుస్తూ ఉంటుంది. మరి ఆ కాన్సెప్ట్ ని ఎంగేజింగ్ గా తీసుకెళ్ళాలంటే నాట్ కంప్లీట్లీ, అక్కడక్కడ కొంచెం ఫన్నీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా, ఒక 30 to 40% కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డా గానీ మిగతా మూవీ అంతా నాకు చాలా రొటీన్ గా, చాలా బోరింగ్ గా, అన్ఇంట్రెస్టింగ్ గా గడిచింది. పాయింట్ వచ్చేసి ఈ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దగ్గర పట్టుకొచ్చారు. అక్కడ నుంచి ఇంకా మంచిగా చూపిస్తారేమో అనుకున్నా కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం 40 minutes ఎంతో డ్రామా నడుస్తూ ఉంటది, బోరింగ్ డ్రామా. పర్లేదు, ఇంటర్వెల్ కన్నా మంచిగా తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బోరింగ్ వెళ్తా ఉంటది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్లు మంచిగా పడ్డాయి తప్పితే యాజ్ అన్ ఓవరాల్ సెకండ్ హాఫ్ ఇస్ వెరీ బోరింగ్ అండి. ఫస్ట్ హాఫ్ అన్న బెటర్ అనిపించింది, సెకండ్ హాఫ్ ఇస్ టూ మచ్ లాగ్, టూ మచ్ బోరింగ్. వన్ గుడ్ థింగ్ అబౌట్ మూవీ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. చూస్తుంటే వాళ్ళిద్దరు మంచి యాక్చువల్ కపుల్ లానే కనిపించింది. అంటే అంత మంచి కెమిస్ట్రీ కుదిరింది వాళ్ళ మధ్యలో. ఇంకా మళ్ళీ హీరో తన మొగతనాన్ని తిరిగి తెచ్చుకొని ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. అవి అంత ఇంట్రెస్టింగ్, అంత గ్రిప్పింగ్ ఆర్ ఫన్నీగా ఏం చూపెట్టలేదు, ప్లేన్ గా తీసుకెళ్లిపోయారు. బేసిక్ గా వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏమంటే మంది ఎక్కువ దాకండి, మంది తాగితే మొగతనం మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. అంతే గైస్, దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపెట్టలేకపోయారు. అంతే. ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి అంటే కొన్ని అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ మాత్రమే కనెక్ట్ అయినాయి. హీరోయిన్ సైడ్ నుంచి ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. ఇంకా హీరో వాళ్ళ మదర్ నుంచి ఒక ఎమోషన్ పిండడానికి ట్రై చేసిరు, బొక్క కూడా వర్కౌట్ కాలేదు. అవుట్ ఆఫ్ నో వేర్ తను చచ్చిపోతుంది, ఎమోషన్ అంటే కనెక్ట్ కాలేదు, అంత ఈజీగా ఎట్లా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో టూ మెనీ డైవర్షన్స్ ఉంటాయండి. వాళ్ళ మదర్ ఎమోషన్ అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ ఎమోషన్ అని చెప్పి, పోలీస్ స్టేషన్ అని చెప్పి, ఇలా మల్టిపుల్ ఎమోషన్స్ ఒకే దాంట్లో పెట్టి ట్రై చేసారు. అది ప్రాపర్ గా కుదరలేదు. బేసిక్ గా స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్ గా లేదు, చాలా ఫ్లాట్ గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా మంచి సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాదు. సాంగ్స్ మట్టు మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. యాక్టర్స్ కూడా అందరు బాగా చేశారు, ఎస్పెషల్లీ శ్రీనాథ్. ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఎక్సెప్ట్ మన మెయిన్ హీరో, ఇంకా ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. లిటరల్ గా నేను ఇట్లా ఎడిటర్ అయి ఉంటే కొన్ని సీన్స్ అధ్వానంగా లేపేస్తుంది. అంటే సీన్ల వల్ల ఎలాంటి మూమెంటం లేదు మూవీలో. వెన్ సీన్స్ ఆర్ నాట్ యూస్ఫుల్, అవి పెట్టి యూజ్ ఏముంది, తీసేయచ్చు, హ్యాపీ తీసేసి స్క్రీన్ టైం తగ్గించుకోవచ్చు కదా. సో కొన్ని ఫిల్లర్ సీన్స్ వల్ల మూవీ ఇంకా లెంతీ అనిపిస్తుంది. రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని పక్కన పెట్టుకొని కొంచెం కూడా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఏదో 1-2 సీన్లు నవ్వుకుంటాం తప్పితే అసలు మూవీలో కామెడీ ఎక్కడ లేదండి బేసిక్ గా. అండ్ ఈ మగతనం లేదు అనే కాన్సెప్ట్ ని చాలా ఇన్డెప్త్ గా ఒక ఎమోషనల్ వేలో చూపెట్టచ్చు, ఆర్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫన్నీ వేలో చూపించచ్చు. బట్ ఈ మూవీ డైరెక్టర్ మాత్రం రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసిండు. అది కొంచెం కూడా వర్కౌట్ కాలేదు. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి ఏ రేటెడ్ కాన్సెప్ట్, వీళ్ళు ఏ సర్టిఫికేట్ మూవీ తీసుకున్నారు. అలాంటప్పుడు ఇన్డెప్త్ గా వెళ్ళిపోవచ్చు కదా, లేదు అంత పైన టచ్ చేసుకుంటే వేరు. ఎక్కడ కూడా ఇన్డెప్త్ గా ఏ రేటెడ్ మూవీ తీయలేదు, అట్లా అని చెప్పి ఎంటర్టైనింగ్ మూవీ కూడా తీయలేదు. ఫ్యామిలీ తెలియడం మాత్రం చాలా కష్టం అండి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు, ఆ పని మనిషితో వచ్చే సీన్లు కొంచెం బోల్డ్ గా ఉంటాయి. సో ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీకి వెళ్తే కొంచెం ఇబ్బంది పడతాం. జస్ట్ ఫర్ శ్రీనాథ్ అండి, ఆయన కోసం మాత్రమే చూడాలి. సో నా వరకైతే 2.5 hours బోరింగ్ డ్రామా. సో ఇది గైస్ నా రివ్యూ అండ్ మ్యాన్షన్ హౌస్ మళ్ళీ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ లేని 2.5 hours బోరింగ్ డ్రామా. రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.